మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సంజ్ఞ అర్పిత గారిని ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా మేము గతంలో ఎంపీటీసీగా పనిచేసిన నా భార్య అయినటువంటి సంజ్ఞ అర్పిత ఈరోజు సర్పంచ్గా నామినేషన్ చేసి గతంలో చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓటేయమని చెప్పేసి మల్లారం గ్రామ ప్రజల్ని అడుగుతున్నా. నేను గత 40 సంవత్సరాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. సింగిల్ విండో చైర్మన్గా ఎంపీటీసీగా ఎంపీటీసీగా ఉన్నాను. ఈ గ్రామానికి కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్స్, డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఓపెన్ జిమ్స్, ఇందిరా మీన్లు, అన్ని రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను, ప్రభుత్వ పథకాలను ఈ గ్రామంలో తీసుకెళ్ళిన గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో మేము మల్లారం గ్రామం అనేది కొడంగల్ తోటి రేవంత్ రెడ్డి విలేజ్ అయినటువంటి కొండారెడ్డిపల్లెతోటి పోటీ పడాలని, ఆ అవకాశం మల్లారం గ్రామ ప్రజలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మల్లారం గ్రామాన్ని సోలార్ విలేజ్గా తీర్చిదిద్దాలనేదే మా లక్ష్యంగా మేము పోటీ చేస్తున్నాం. దానికి గ్రామ ప్రజలు సహకరించి మాకు ఈ అభివృద్ధికి భవిష్యత్ తరాలకు మంచి గ్రామాన్ని మంచి గ్రామాన్ని తయారు చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. నా పేరు సంగం అర్పిత. మల్లారం గ్రామానికి ఈరోజు సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది. మా సారు ఇదివరకు ఎంపీటీసీగా చేశారు. ఊరిలో గత సంవత్సరంన్నర నుండి డెవలప్మెంట్ చేసిన మీరు గ్రామ ప్రజలు చూస్తున్నారు. మేము లేకపోయినా చేసినాము అభివృద్ధి పనులు. మేము వచ్చినాక ఎలా ఉంటుందో అది గమనించుకొని మీ అమూల్యమైన ఓటు మాకు వేసి వినియోగించుకోవాలి. నమస్తే.